ఏప్రిల్ 14వ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామాన అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపాలని బద్వేలు దళిత సంఘ నాయకులు కోరారు. శుక్రవారం నాడు పాత్రికేయుల సమావేశంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా జయంతి కార్యక్రమాల ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. హెడ్ ఆఫీసులోనే కలెక్టర్ జరిపితే అది కాకుండా డివిజన్ స్థాయిలో కూడా అధికారులు స్వయంగా డివిజన్ స్థాయిలో అధికారులే జరపాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విధంగా జరిపితే ప్రజల్లో అందరికీ తెలుస్తుంది అంబేద్కర్ అంటే ఎవరు, ఏం కథ, ఆయన ఏం చేశాడు, ఆయన సేవలు ఏంటి, ఎవరి కోసం పనిచేశాడు అని చెప్పేసి ప్రజల్లో మనం ముందుకు తీసుకోవాల్సిన దళిత సంఘాలుగా మేమంతా కంకణం కట్టుకున్నాం. కాబట్టి త్వరలోనే ఆయన చిత్రపటాలు కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సౌనీయంగా తెలియజేస్తూ రేపు జరగబోయే అంబేద్కర్ జయంతికి ఘనంగా ఆయనకు చూసి ఆయన ఎన్నో ఇబ్బందులకు కష్టాలకు ఓర్చుకొని ఆయన కూడా చిన్నతనములు చదువుకునే టైంలో కూడా స్కూల్లో దగ్గరని కూడా దూరంలో కుక్కబెడితే ఆయన తీసుకొచ్చుకున్న గంట పట్టం కూడా బయటికి పోనీయకుండా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకునే విధంగా ఆయన కూడా ఎన్నో హింసలు కష్టాలు పెడితే ఆ కష్టాలు హింసలు కూడా ఆయన ఓర్చుకొని ఆయన ఉన్నత స్థాయికి చదివి మరి బరోడా రాజు ఆయన చదివించేదానికి కూడా డబ్బులు పెట్టి చేస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టిన దానికి కూడా ఇతర దేశాల్లో ఖర్చు పెట్టిన దానికి 10 సంవత్సరాలు ఆయన కొలువులో ఉండాల బరోడా రాజు అనే ఒక ఒప్పందం